ఆయన మీద పెట్టిన కేసులు ఆ రోజు లిక్కర్కి సంబంధించి క్లియర్గా అవకాశం ఉంది. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీ తీసేశారు 4 ఏళ్లకు. దట్ అమౌంట్స్ టు దాదాపు 5000 కోట్లు బెనిఫిట్ చేశారు. అలాగే బార్లకు వీటికి సంబంధించినంతవరకు లిబరల్గా రూల్స్ అన్ని రిలాక్స్ చేసి వాటికి ఫర్దర్ బెనిఫిట్ చేశాడు. ఒరిజినల్ దీంట్లో లేనివి, కాంట్రాక్ట్లో లేని వాటికి చేసి ఇచ్చేశారు. స్కామ్ ఉంది, దాని మీద సిట్ ఫామ్ చేసో దాని మీద మేము కేసు పెడితే ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని. తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు, కడిగిన ముత్యంలాగా రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయించుకుంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇట్. ఛాలెంజ్ చేస్తారు, దాన్ని ఛాలెంజ్ చేస్తారు. పబ్లిక్ కూడా చూస్తూ కూర్చోరు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏందయ్యా అంటే, ఒకటి వైఎస్ఆర్ స్థితిని తను ఏదైతే కంకణం కట్టుకున్నాడో తన కోరిక అది తీరేది లేదు చచ్చేది లేదని భూస్థాపితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఈ అధికారాన్ని ఆయన వాడుకుంటున్నది. రెండవది, తన మీద ఉన్న కేసులు ఏమున్నాయో వాటిని ఎత్తేయడానికి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి దానికి ఎంటైర్ డిపార్ట్మెంట్ను తనకు ఎవరైతే తాబేదారులుగా పనిచేసే అధికారులను పెట్టుకొని మంచి అధికారులను సస్పెండ్ చేసో దూరంగా పంపించో వీఆర్లో పెట్టో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాటిని కానీ ఎంటైర్ సిస్టమ్స్ కానీ సబ్వర్ట్ చేసి తన పర్పస్ కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం అనేది ఈ 18 నెలల్లోనే విశ్వరూపం చూస్తున్నాం. తన మొత్తం దీనికి బేసికలీ ఆయన చేస్తున్నది ఏదైనా చూస్తే నాకు ఈరోజు మార్నింగ్ నిన్న చూశాను, కరెక్ట్గా అనిపించింది. ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ప్రవచనకర్త ఆయన ఆ పక్కన లోకేష్నే కూర్చోబెట్టుకొని బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడనేది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట. దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా కథ? ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే, పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది. నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో పొట్టు పని చేయకుండా వస్తూ బురదలో పొరలు వచ్చేది. యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పనిచేస్తుంది అనుకొని పంది అసలు పని చేయట్లేదు అనుకుని పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు. ఈ అబద్ధపు ఇది ఎల్లకాలం సాగదు కాబట్టి బయటపడింది. ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుడిని చేసుకొని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు. ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట. నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్. అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏదనేది అందరికీ తెలిసిందే. ఎవరో చూసి దాని మీద పెట్టారు. ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో, ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు ఇదని. ఆయన ఏం చేశారు, దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది. శాశ్వతంగా బయటపడినప్పుడు పడుతుంది, అంతవరకు అయితే మనం హాయిగా ఉండొచ్చు కదా, ఎవరికీ ఆన్సరబుల్ కాదు, అన్ని రకాల ఆనందాలు ఉంటాయి, ఇంకో రకంగా ఉంటుంది, పవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నాడు. ఈరోజు అది చేస్తున్నాడు ఆయన. లోకేష్ కూడా చప్పట్లు కొట్టాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఉందో అది ఆయన చాగంటి గారు ఇంకో రకంగా చెప్పారు. అది మనం కూడా అప్పట్లో వినేవాళ్ళం. చంద్రబాబు నాయుడు వల్ల చిన్న ఆయన ఎవరో డెత్ బెడ్ మీద ఉంటే ఆయన దగ్గరికి పోతే అప్పుడు రాజశేఖర గారు రూలింగ్లో ఉన్నారు. ఆయన చూసి నేర్చుకో, 4 పాలన ఎట్లా చేయాలనేది చూడు, ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలని చెప్పాడని అప్పట్లో పత్రికల్లో వాటిలో వచ్చేది. అప్పుడు అనుకునేవాళ్ళు నిజమే కదా ఇది అని చెప్పి. ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం, అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు. నక్కలాగా ఉండాలనుకున్నాడు. అది ఈరోజుకు పాలనలో చూపిస్తున్నాడు. దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో, వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ జనం అందరికీ గమనిస్తున్నారు, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి. సో ఎల్లకాలం సాగదనేది తెలుస్తుంది. ఈలోగా టెంపరీగా ఎవరైనా దీనికి ఇంప్రెషన్కు లోన్ అవుతారేమో అని మేము చెప్పిందే చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. చంద్రబాబు గారు కేసులు వేసుకున్నారు, మీరు కేసులు పెట్టారు తప్ప ఏం ప్రూవ్ చేయలేకపోయారు లాస్ట్ 5 ఏళ్ళు అనేది మీ మీద ఆరోపణ. ఎందుకు మీ దగ్గర ఆధారం ఉన్నా కానీ ప్రూవ్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు లాగా ఆయన బిహేవ్ చేసిన పద్ధతిలో అయితే వచ్చిన 6 నెలల్లోనే వేసిండొచ్చు.
దానికి అసలు కేసు అక్కర్లేదు. చంద్రబాబు చేస్తున్న కన్ఫెషను కాన్స్పిరసీ థియరీ రెండు తీసుకొని మీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద బేస్ చేసుకుని లేకుంటే 120B కాన్స్పిరసీ అని పెట్టేసి కుట్ర పనినారని చెప్పి లోపల వేయడానికైతే వచ్చిన 3 నెలల్లోనే వేసింది. ఎందుకంటే అంతకుముందు తెలుసు అందరికీ వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు, అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్లో వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాతనే చేయాలనుకున్నారు. కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. అందుకోసమే అయింది. ఆ పద్ధతిలో చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈయన కథ అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫాస్ట్గా కొట్టేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. జెన్యూన్గా ఏముందనేది బయటికి తీసుకొచ్చేయాలనుకుంటున్నారు కాబట్టి అంత టైం పట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్? ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటికి రాలేడని మా ప్రశ్న. దాని నుంచి తప్పించుకోవాలని తనంతట తాను ఇందులో ఏమీ లేదని వాళ్ళను కోయర్షన్తో ప్రలోభ పెట్టో ప్రెజరైజ్ చేసో సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునే అంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తాడు. దాన్ని గూగుల్ అంటున్న గూగుల్కి సంబంధించి అయితే ఇప్పటికీ కిక్కురు మనట్లా అదాని పేరు అయితే తను అన్నాడు. ఎందుకంటే ఆ పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. ఈయన ఉన్న హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాని వస్తుంది కాబట్టి దాన్ని ఒప్పుకోడు. అదే ఓ పక్క. సెకండ్ది వచ్చి ఆయన చెప్తున్న మాటల ప్రకారం ఆయన కానీ ఆయన పక్కన ఉండేవాళ్ళు కానీ లేదా మినిస్టర్లు కానీ వీళ్ళు అరేంజ్ చేసుకుంటున్న కృత్రిమంగా అరేంజ్ చేసుకుని ఒక వేదికలు పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే నాకు అనిపించేది మీరు లెక్కలేసినా ఇప్పటికీ 1 కోటి కోట్ల పెట్టుబడి వచ్చింది అలా. ఎందుకంటే ఎప్పుడు 10 లక్షలకు తగ్గట్లే. 10 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు ఇవే చెప్తున్నారు. ఈరోజు కూడా ఏదో 24,000 కోట్లు, ఇంకొక 24,000 కోట్లు వచ్చిందన్నారు. వీటిలో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు 1 కోటి కోట్లు అయిండాలి లెక్క ప్రకారం. ఇది గతంలో కూడా చేశాడు ఆయన. గతంలో కూడా 14-19 ఈసారి ఇంకా విజృంభించినాడు, ఎక్కువ చేస్తున్నారు. ఇందులో ఏది రియాలిటీ అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి కొన్ని ఇప్పుడు షేప్ తీసుకుంటున్నవి ఉన్నాయి, కొత్తగా కూడా కొన్ని రావచ్చు కాదనట్లా. కానీ ఆ వచ్చిన వాటికి సంబంధించి నీకు గ్రౌండ్ అయ్యి రియల్గా నిలబడేవన్నీ ఆ నిలబడిన తర్వాత అవి షేప్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు దానికి బదులుగా ఎంకరేజ్ చేయడానికి వాటికి ఇన్సెంటివ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు దోచుకుంటున్నది ఏంటి దాని సంగతి? అది ప్రామినెంట్గా కనపడుతుంది. నువ్వు పావలా కోడికి ఒక 2 రూపాయల మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాడేం చేస్తాడు. కానీ ఈలోగా 99 పైసలకి ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్. అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి, ప్లస్ ఎవడేమనుకుంటే నాకే ఉందనే లెక్కలేనితనం ఒకటి, రెండు కనిపిస్తాయి. 99 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ఎక్కడ? అది వైజాగ్ లాంటి అక్కడ ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్కు స్కోప్ డెవలప్మెంట్కు ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు 99 పైసల ఎకరానికి 100 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు. ఇవి కాక ఇన్సెంటివ్స్ అని 1000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. వాటికి సంబంధించి వీటన్నిటికీ లెక్కపత్రం ఏమి ఉండట్లా. ఆ పేరుతో ఎంత వెనక్కి వస్తున్నాయో, ఎన్ని కిక్ బ్యాక్స్ వస్తున్నాయో తెలియట్లా వాటికి సంబంధించి. ఇదెంత అయినాక అవి వస్తాయా అంటే అది డౌట్ఫుల్. ఆఖరికి అదేమవుతుంది, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అయ్యట్టున్నాయి. అంటే నువ్వేం చేస్తున్నావు? ఓ రియల్ ఎస్టేట్ కోసం ల్యాండ్ ఇచ్చేసి మీ దారిని మీరు అమ్ముకోండి, బెనిఫిట్ కాండి, బదులుగా వెనక్కి ఏమన్నా ఇస్తే ఇవ్వండి, నీకింత నాకింత అని పంచుకునేట్టు చేస్తున్నాడు. హైదరాబాద్లో చేస్తున్నాడు. ఎందుకు వీటికి ఆక్షన్ ఎందుకు పిలవకూడదు? సేమ్ ఓపెన్ టెండర్ సిస్టమ్ పెట్టి పిలవచ్చుగా. ఇదిగో వీటికి సంబంధించి ఈ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు ఇండస్ట్రీ పెడితే ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసేసి మీరు రండి. ఎవరు ఎక్కువ రేటు ల్యాండ్కి ఇస్తారు లేదా ఎక్కువ షేర్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్కి ఉంటే కనుక గవర్నమెంట్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ల్యాండ్ ఏ రేటుకు కొంటారు అంటే రియల్ కంపెనీస్ వస్తాయిగా. ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్ ఉంది. వైజాగ్ దిస్ ఈజ్ నాట్ నీ అమరావతిలా కాదు. అది అక్కడంటే నువ్వు క్రియేట్ చేయాలని నువ్వు అనుకునేది. ఆల్రెడీ డెవలప్మెంట్ స్కోప్ ఉంది, కోస్టల్ సిటీ.
కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది, క్రైమ్ ఫ్రీ సిటీ, ఇవన్నీ అన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాక రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఓపెన్ దీంట్లో ఎందుకు పోవు? ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎట్లయితే వాళ్ళు ఆక్షన్ వేసి ఇచ్చేస్తున్నారో అట్లా ఎందుకు పోవట్లా? దానికేం సంబంధం లేదు. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, నిజంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి, ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ పెద్ద జైంట్స్ వాళ్ళ మొత్తం దీంట్లో ల్యాండ్ అనేది ఒక చిన్న కాంపోనెంట్, అందరికీ తెలుసు. దట్ విల్ నాట్ డిసైడ్ దేర్ టోటల్ డెసిషన్ మేకింగ్ దీంట్లో, అదే ఒక చిన్న పార్ట్. సో అది వదిలేస్తే అసలు ఊరు పేరు లేని కంపెనీలకు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇస్తున్నారు నేరుగా. 20 ఎకరాలు 30 ఎకరాలు, కొన్ని కంపెనీలు అయితే 5 లక్షలు 10 లక్షల దీంతో ఉన్నాయి, పెయిడప్ క్యాపిటల్తో. అంటే వాళ్ళు అంతవరకు రిజిస్టర్ ఆర్ఓసీతో రిజిస్టర్ చేసుకుంది 5 నెలలు 10 నెలలు కూడా ఉండవు. ఒక 5 లక్షలు 10 లక్షలు దాంట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ 50 లక్షలు, అంటే పెట్టుబడికి సంబంధించి పెడతామన్నది కమిట్మెంటు. ఆల్రెడీ దాంట్లో ఉండేది ఎంతంటే 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అది తీసుకొచ్చి వీళ్ళకి అప్లికేషన్ పెట్టగానే ఇది 5,000 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇదిగో దీనికి 10 ఎకరాలు ఇస్తున్నాం 99 పైసలు కానీ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇంతకంటే ఘోరంగా దోచుకోవడం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓ పక్క అమరావతి పేరుతో లక్షల కోట్ల అప్పు తెచ్చి పడేస్తున్నాడు, ఇంకో పక్క ఏడాపెడా ఉన్న భూములన్నీ బాగా పొటెన్షియల్ ఉన్న వాటిని నెట్టి 99 పైసలకు రూపాయికి పప్పులు బెల్లాలకు వాటిని ఇట్లా ఇచ్చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఇక్కడ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ రేటుతో ఇక్కడ టెండర్లు ఖరారు చేస్తున్నాడు. వైజాగ్లో ఏమో ల్యాండ్స్ అడ్డంగా 99 పైసలకు రూపాయికి ఎకరం చొప్పున అక్కడ ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఏమీ ఆశించకుండానో లేక స్టేట్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇది చేస్తున్నాడు ఎవడని అనుకుంటే, అది ఉంటే దాంట్లో ఆ దోపిడీలో పాత్ర ఉండేవాళ్ళు అనుకోవాలా, లేదా ఈయన ఎట్టోట కూర్చోబెట్టి ఆ దోపిడీ అనేది కొనసాగాల. రాష్ట్ర ప్రజల అమాయకులు అనుకునే ఆ మీడియా బ్యాలెన్స్ ఎవరెవరైతే ఉన్నారో, మేమే శాసిస్తామనుకునేవాళ్ళు, ఆ బెనిఫిట్ పొందుతున్నవాళ్ళు వాళ్ళు అనుకోవాలి తప్ప ప్రజలు ఎవరు దీన్ని హర్షించే అవకాశం లేదు. ఇదే చంద్రబాబు ఆస్తి అయితే ఇస్తాడా? హెరిటేజ్ భూములకు సంబంధించి దానికి సంబంధించి అట్లా ఇస్తాడా? లేదా అక్కడ కాంట్రాక్ట్లు ఇట్లా 10,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ ఇచ్చి చేయిస్తాడా? చేయించడు కదా ఎక్కడ. ఇదే ఎందుకంటే మంది కాదు జనంది. రేపు ఎలాగో 5 ఏళ్ల తర్వాత నేను ఉండను, వచ్చిన వాళ్ళు చావు వాళ్ళు చేస్తారని ఏడాపేడా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారని ఆయన.